హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను గణేశుని నేమ్ పెట్టుకోనండి, ఇంట్లో నార్మల్గా పూజ చేసుకుంటాను. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ 9 days పూజలు చేసి వినాయకుని మన్ననలు పొందాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు వినాయకుని కథ ఒక కథ తప్పనిసరిగా వినాలండి. ఆ కథ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. మామూలుగా జనరల్గా వినాయకుడికి ఉండ్రాళ్ళు లడ్డూలు అంటే చాలా ఇష్టం అండి. సో అవి ఏం చేస్తాడంటే చాలా బాగా తింటాడండి. ఒకరోజు తినేసి పొట్ట చాలా లావైపోతుందండి. సో ఏం చేస్తాడు, మామూలుగా చాలా పొట్ట లావైపోవడం వల్ల పొట్ట పగిలిపోతుందండి. అప్పుడు ఏం చేస్తాడు వినాయకుడు, ఒక పాముని తీసుకొని దాన్ని సరి చేసుకొని పొట్ట మొత్తం సరి చేసుకుంటాడండి. అది చూసి చంద్రుడు బాగా నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి తల్లి కదండి, పిల్లల్ని చూసి నవ్వడం వల్ల ఊరుకోరు కదా. సో చంద్రుడిని శపిస్తుందండి. ఏమంటది, ఏ రోజు వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో ఆ రోజు అందరూ నీలాపనిందలకు గురవుతారని చెప్పి శపిస్తాడండి. వచ్చి పార్వతీదేవిని, తల్లి నాది తప్పైపోయింది, ఎలాగైనా దానికి పరిహారం చెప్పు తల్లి అంటే, సరే చెప్తాను, ఎవరైతే శమంతకోపాఖ్యానం కథ వింటారో వాళ్ళకి ఎలాంటి నిందలు రావు అని చెప్తుందండి పార్వతీదేవి. మరి ఈరోజు ఈ కథ తప్పకుండా వినాలండి. లేదంటే నా వీడియో చూసినట్లయినా సరే ఇప్పుడు నేను ఆ కథను చెప్తాను, సరిపోతుందండి. పూర్వం సత్రజిత్ అనే మహారాజు ఉండేవాడు. అతను సూర్యభగవానునికి నమస్కరించి నీ వద్ద ఉన్న శమంతకమణిని ఇవ్వమని కోరగా సూర్యదేవుడు ఓకే అని చెప్పి ప్రసాదిస్తాడు. సో అప్పుడు సత్రజిత్ దగ్గర ఉంటుంది. అప్పుడు సూర్యదేవుడు ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే నువ్వు నీట్గా ఉంచుకుంటావో అప్పుడు దీని ఫలం మంచిగా ఫలిస్తుంది, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాడనమాట సూర్యభగవానుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే సత్రజిత్తును, ఇది ఈ శమంతకమని నీ దగ్గర ఉన్నదానికంటే ఉగ్రసేనుడి దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్తాడు. బట్ సత్రజిత్ దాన్ని పెడచెవున పెడతాడు. సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు సత్రజిత్ వేటకు వెళ్ళినప్పుడు శమంతకమని ప్రసేనుడికి ఇచ్చి వెళ్తాడు. ఒకానొక టైంలో ప్రసేనుడు శ్రీకృష్ణుడు కలిసి వేటకు వెళ్తారు. అప్పుడు సింహం ప్రసేనుడిని చంపుతుంది. సింహం దగ్గర శమంతకమని ఉండిపోతుంది. సింహాన్ని జాంబవంతుడు చంపుతాడు. ఆ శమంతకమని వచ్చి జాంబవంతుడి వద్ద ఉంటుంది. బట్ సత్రజిత్తుడు మాత్రం ప్రసేనుడిని చంపి శ్రీకృష్ణుడే శమంతకమని తీసుకున్నాడు అని అనుకుంటాడు. శ్రీకృష్ణునికి నారదుడు చెప్తాడు, ఇలా జరుగుతుంది, నువ్వు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడడం వల్ల ఇలా జరిగింది, నిన్ను ఇలా అనుకుంటున్నారు అని నారదుడు చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవంతుని దగ్గరికి వెళ్ళి జాంబవంతునిపై యుద్ధం చేసి గెలిచి జాంబవతిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఈ వ్రతం మొత్తం శ్రీకృష్ణుడు చేయడం వల్ల ఈ వ్రతం కథ వినడం వలన శ్రీకృష్ణునికి నీలాపనిందలు పోయి జాంబవతిని అటు సత్యవతిని ఇచ్చి వివాహం చేస్తారు. ఇదే అండి వ్రత కథ. ఈ వ్రతం గురించి నేను నా లాంగ్వేజ్లో నాకు చెప్పొచ్చిన విధంగా చెప్పానండి. బట్
ఓవరాల్గా కథ మొత్తం ఇదేనండి. మీరు తప్పకుండా ఈరోజు ఈ కథను విని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాండి. ఓకే, బాయ్.